హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ మార్నింగ్ ఆఫీస్, పిల్లల స్కూల్, లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ అనుకుంటూ హడావిడిగా సాగుతుంది కదా. మరి ఈ హడావిడిలో ఇంకా వెజిటబుల్ చాపింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అని చెప్పాలి. మనం కాస్త అటు ఇటుగా చేసామంటే ఫింగర్స్ కట్ అయిపోయి ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా అలాంటి ఇబ్బంది లేకుండా నేను ఒక ఎలక్ట్రిక్ చాపర్ని అయితే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. అది నాకు బాగా వర్క్ అవుతుంది. సో బిజీగా ఉండే వారికి ఇది యూజ్ఫుల్గా ఉంటుందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇందులో ఎలా యూజ్ చేయాలి అనే కంప్లీట్‌గానైతే ప్రాసెస్ చూపిస్తాను. మనకు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగానైతే ఉంటుందనమాట. మనకు విడివిడిగా పాట్స్ అయితే ఇస్తారు. మనం జస్ట్ పెట్టేసుకోవడం అంతే. మనకి బ్లేడ్స్ అయితే ఫుల్ షార్ప్‌గా ఉన్నాయి. మంచిగా ఉందనమాట. ఇది మామూలుగా ప్రెప్పింగ్ చేసి పెట్టుకుంటారు కదా. ఇంట్లో ఇద్దరు ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు ఉంటేనైతే మీల్ ప్రెప్పింగ్ చేసి పెట్టుకుంటారు కదా. వాళ్ళు వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి ఎక్కువ చాప్ చేసి పెట్టుకుంటారు కదా. వాళ్ళకి ఇది కూడా మంచిగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం ఎట్ ఎ టైమ్ చాప్ చేసుకోవచ్చనమాట ఇందులో. మంచి పాట్ ఏంటంటే చూడండి ఇక్కడ మనకి స్టీల్ బౌల్ ఇచ్చారనమాట. మంచి పెద్ద బౌల్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం దగ్గరగా హాఫ్ కేజీ వరకు కూడా ఎట్ ఎ టైమ్ చాప్ చేసుకోవచ్చనమాట. అంత మంచిగా ఉంది బౌల్ క్వాలిటీ. మనకు మోటార్ అయితే ఈ విధంగా ఉంది. దీనికి మనకి 2 స్పీడ్ రేంజెస్ అయితే ప్రొవైడ్ చేశారు. మన కింద బౌల్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనకు గ్యాస్ కట్ రబ్బర్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఇంకా నేను ఇప్పుడైతే మీకు ఏ విధంగా ఇది వర్క్ అవుతుందని అయితే చూపిస్తాను. మన కిందన బౌల్‌కి ఒక హోల్ ఉంది కదా. ఆ హోల్‌కి మనకు ఈ స్క్రూ ఫిట్ చేసుకోవడానికి స్క్రూ విడిగా ఇచ్చారు. జస్ట్ మనం ఆ స్క్రూ పెట్టేసుకొని దాన్ని ఫిట్ చేసేసుకోవడమే. ఎందుకంటే మనకు బ్లేడ్ ఉంది కదా. ఆ బ్లేడ్ దానికి ఇట్లా ఆ నట్‌కి మనం పెట్టేయాలన్నమాట. ఇదైతే సింపుల్‌గా ఉందన్నమాట యూజ్ చేసుకోవడం. డైలీ యూజ్‌కి మంచిగా వర్క్ అవుతుంది మనం ఇంట్లో. ఇంకా ఇదైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా. వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే బౌల్ పెద్దగుంది. మంచిగా ఎక్కువ వెజిటబుల్స్ కూడా ఎట్ ఎ టైమ్ చాప్ చేసుకోవచ్చు. ఈ చాపర్ వచ్చేసి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్‌గా వచ్చింది. నేను అంటే ఎలక్ట్రిక్ చాపర్ అంటే ఎట్లా ఉంటుందో అని అనుకున్నాను. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్‌గా ప్రొవైడ్ చేశారు. మంచిగా ఉంది క్వాలిటీ. ఇంకా మనం దీనికి ప్రొవైడ్ చేసిన కేబుల్ కూడా మంచిగానే ఉందన్నమాట. నేను ఇందులోనైతే వెజిటబుల్స్ చాప్ చేసి కూడాను మీకు చూపిస్తాను. చూడండి. ఇంక దీంతో పాటు మనకు ఒక మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఇందులో మనం ఏమేం చేసుకోవచ్చు, ఏమేం చాప్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనం మీట్ కూడాను మైస్ చేసుకోవచ్చనమాట. లైక్ మనం చిన్న పీసెస్ లాగా చేస్తారు కదా. అలా కూడా చేసుకోవచ్చనమాట ఇందులో మీట్‌ని కూడాను. ఇంక నేనైతే ఫస్ట్ క్యాప్సికమ్ ఏసి చూపిస్తాను. ఇందులో నేను క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ కూడా వేసైతే చూపిస్తున్నాను. చూడండి. మంచిగా మనం దీన్ని బయట మనం మీట్‌ని చిన్నగా కొట్టించుకొచ్చుకుంటాం కదా కైమా టైప్‌లో. ఇంకా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చనమాట దీనికి యూజ్ చేసుకొని. బ్లేడ్స్ అయితే సూపర్ షార్ప్‌గా ఉన్నాయి. చూడండి. జస్ట్ మనం 1 ట్యాప్ ఇచ్చేస్తే చాలు. మనకు మంచిగా చాప్ అవుతున్నాయి. అంటే మీకు ఏ సైజులో బట్టి మనకు కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే ఒక సింగిల్ ట్యాప్ సరిపోతుంది. సింగిల్ టైమ్ అంటే. కొంచెం ఫైన్‌గా కావాలి, ఫ్రై అలా చేసుకుంటామనుకుంటే 2, 3 టైమ్స్ అంటే మనకు ఫైన్‌గా చాప్ అయితున్నాయన్నమాట. మనకు కావాల్సిన సైజుని బట్టే దీన్ని యూజ్ చేసుకోవడం. నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను పిల్లల కోసమని. అందుకని ఫైన్‌గా చాప్ చేశాను. చూడరా జస్ట్ మనం చాప్ అయిపోయిన తర్వాత బ్లేడ్ తీసేసుకొని ఇంకా తీసేసుకోవడమే. చూడండి ఎంత నీట్‌గా చాప్ అయిపోయిందో. ఇంకా దీంతో మెయిన్ మంచిదేంటంటే క్లీనింగ్ కూడా ఈజీగా ఉందన్నమాట. మంచిగా జస్ట్ ఇలా వాటర్ ఏసేస్తే అయిపోతుంది. క్లీన్ అయిపోతుంది. స్టీల్ బౌల్ కదా. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకా ఈ ప్రొడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొనుక్కోండి. ఇంకా మరొక మంచి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.